ఇచ్చామా? నువ్వు డబ్బు ఎత్తున్నావా? నువ్వు వచ్చావా? నువ్వు 100 ఇచ్చావు, నువ్వు 200 ఇచ్చావు. అంకలక్ష్మి 500 ఇచ్చింది. నిజమా? అన్నా మనం కూడుకున్నాం డబ్బుల కోసమా? నేను ఇస్తానన్నానా? మీరు ఇస్తానన్నారా? ఏం కాదు, మనం కలిసి మనిషి ఉన్నాం. మన దగ్గర ఏముంది తెలుసా? మన దేవుడు ఉన్నారు. ఏమన్నారు? దేవుడు ఇచ్చేది ఏముంది మనకి? దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మన అందరి దగ్గర ఉంది. అందుకే మనకి హ్యాపీగా ఉంటాం. ప్రేమ, జ్ఞానం, అది కొనగలమా? ఇక్కడ మనము ఇప్పుడు నేను సార్ రాకముందు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నలో దాంట్లో ఏముంది? జ్ఞానం ఉంది. ఏముంది? జ్ఞానం. అది తల్లిదండ్రులు మీరు ఎంత శ్రద్ధగా మీ అమ్మ దగ్గర కూర్చుంటారా వినడానికి? స్కూల్లోనూ సండే స్కూల్లోనూ ఉంటుంది. అక్కేది దీని బట్టలు అది ఉదుతుంది కాబట్టి అక్కడ ఇది వచ్చింది. నిజంగా నువ్వే సరే ఉతుక్కోలే, సాయం చేసుకోండి. ఒకళ్ళు సాయం చేసుకోండి. ఒకళ్ళు మనం అందరం కూడా సాయం చేసుకునే టైం వచ్చేస్తుంది. మీరు ఎంత బాగా సాయం చేస్తారో నాకు. సాయం చేస్తారా చేయరా? మరి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఎక్కువ టైం ఇక్కడ ఉండిపోవాలి. పాష గారు 24వ తారీఖు కోసం చెప్పండి. ఎండాకాలం హాయ్ పిల్లలు, బాగున్నారు అందరు కూడా? వెరీ గుడ్, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం. కూర్చో, నేను నిలబడి మాట్లాడతాను. ఓకే, ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు, అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు విన్నారు. తల్లిదండ్రుల్ని మనం ఎలాగా ప్రేమించాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చింది అన్నిట్లో ముఖ్యమైనది ప్రేమ. అందుకే కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. మన అమ్మ నాన్నల్ని మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు కదా, అన్నదమ్ములు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మనుషులందరినీ ఒకే రీతిగా ఒకేలాగా ప్రేమించేది ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. మనము ఈ దినాన్ని ఈ రీతిగా ఎలాగ ఉన్నామంటే ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. అందుకే సామెత గ్రంథంలో చెప్తా ఉంది, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలట? దేవుణ్ణి అడగాలి. జ్ఞానం అంటే ఏంటి పిల్లలు? మీరు ఏమనుకుంటున్నారు? జ్ఞానం అంటే ఏంటి? ఇది ఎవరో పెట్టేశారు. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి నాకు. జ్ఞానం అంటే ఏంటి? తెలివి. ఇంకా జ్ఞానం అంటే తెలివి. చెప్పాలి. ఏదైనా వస్తువు ఉందనుకో, అది ఎవ్వరు కనిపెట్టలేదు, తనే కనిపెట్టాడు అనుకో. లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ వస్తువుని కనిపెట్టారనుకో, వాళ్ళని ఏమంటాం మనం? జ్ఞానవంతులు. తెలివైన కాదు, జ్ఞానవంతులు, తెలివైన వారు. ఓకే, సైంటిస్ట్ ఉన్నారు కదా, సైంటిస్ట్ ఏమో కొత్త పరికరాలు అన్నీ కనిపెడతా ఉంటారు. మొన్న నేను యూట్యూబ్లో చూశాను, ఒక అబ్బాయి ఊరి పేరు గుర్తులేదు కానీ నీళ్ళతో నడిచే సైకిల్ కనిపెట్టాడు. అంటే తొక్కనవసరం లేదు, పెట్రోల్ లేకుండా సైకిల్ వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతుంది, ఇలా రకరకాలు కనిపెడతా ఉన్నారు. ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చారు? ఆ అబ్బాయికి ఇచ్చాడు. అంతమంది ఉండగా ఆ అబ్బాయికి అంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా మీకు? ఆ అబ్బాయి యేసయ్య నమ్ముకున్నాడు కాబట్టి. మీకులాగే చిన్నప్పటి నుంచి 10th క్లాస్ అంటే అబ్బాయి, మీకులాగే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం వల్ల, బైబిల్ చదవడం వల్ల, సామెతల గ్రంథం చదవడం వల్ల, కీర్తన గ్రంథం చదవడం వల్ల, 66 పుస్తకాల్లో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చదవడం వల్ల దేవుడు అతనికి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటే ఆ 100 మందిలో ఈజ్ ద
ఇంటెలిజెంట్ బాయ్ అంటే తను ఒక్కడే జ్ఞానవంతుడు, తన ఒక్కడే తెలివైనవాడు. క్లవర్ బాయ్ అంటారు కదా, క్లవర్ బాయ్ క్లవర్ గర్ల్ అంటారు కదా, అలాగా జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఏసే కోసం చెప్పలు కొట్టిన అందరూ కూడా చూసారా? మనం అలాగా జ్ఞానవంతుడిగా ఉండాలంటే ప్రతి ఆదివారము సండే స్కూల్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఇంకొక వారం రోజుల్లో అయిపోతాయి. ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి స్టూడెంట్? ప్రతిరోజు చదవాలి. నాకు లేదా పరీక్షలు వారం ఉందనగా బట్టి చదివేసామనుకో పాస్ అవుతాం, కానీ అది మనకి ఉపయోగం ఉండదు. స్కూల్ ఎప్పుడైతే తెరుస్తారో ఆ దినం నుంచి ఎగ్జామ్స్ వచ్చినంత వరకు ఏ రోజు పాఠాలు ఆ రోజు మనం చదువుకోవాలి. వారం మనం టెస్ట్ పెట్టుకోవాలి. అలాగే బైబిల్ చదువుకోవాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలి, అలాగే తల్లిదండ్రుల మాట వినాలి, అలాగే టీచర్ స్కూల్లో చెప్పిన మాట వినాలి, అలాగే చర్చకు వచ్చినప్పుడు మాస్టర్ గారు చెప్పిన మాట వినాలి, పెద్దల మాట వినాలి. అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు కదా. మీకు తెలిసే సాంత పెద్దలు ఏం చెప్పినా అనకూడదు. ఏదైనా పని చెప్పారనుకో శాస్త్రం చెప్పాలి. కొంతమంది చేయరు అంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే పైకి రారు. తల్లిదండ్రులకు సహాయం చేసే వాళ్ళు చాలా గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఆడపిల్లలే అమ్మ నాన్నలకు వంట చేయడానికిలో సహాయం చేయడం లేదు, అబ్బాయిలు కూడా చేయొచ్చు. తమ్ముడు జాతర ఇంట్లోనే ఎక్కడ ఉన్నాడు, అలా ఆవిడ కోసం ఆలోచిస్తుంది. నా ఆవిడకి ఏముంటుందా, చేపలు పట్టుకెళ్ళవా? తమ్ముడు నవ్వట్లేదు, కామెడీ చేసిన. ఓకే, కాబట్టి తల్లిదండ్రుల మాట మనం వినాలి, అమ్మ నాన్నకి మనం సహాయం చేయాలి. మరి ముఖ్యంగా సమ్మర్ వచ్చేసింది, ఎండాకాలం వచ్చేసింది. ఎండల్లో మీరు బయట ఎక్కువగా ఎక్కడ తిరగొద్దు. మరీ ముఖ్యంగా మనము 17వ తారీఖుని పెట్టుకుంటాం అన్నటువంటి చిల్డ్రన్ క్యాంప్ని 24వ తారీఖుకి మీ కొరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే 17వ తారీఖు బుధవారం వచ్చింది, సెలవు అనుకున్నాము. ఆ మరుసటి రోజు మీకు ఎగ్జామ్ ఉందట. దానివల్ల ఆ ఎగ్జామ్ గురించి చదవడం మానేస్తే మళ్ళీ మీరు పరీక్షలు ఫెయిల్ అయిపోతే మీ అమ్మ నాన్నలు మీ టీచర్లు నా మీద దండెత్తి వచ్చేస్తారండి. అందుకే దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మీ చదువుకి ఏ ఆటంకం కలిగించే పనులు వేసే పిల్లలు ఎప్పుడు చేయరు. మీ చదువు 19వ తారీఖు కల్లా పరీక్షలు అయిపోతున్నాయి, అంతేనా? 18 అయిపోతున్నాయి. మీకు మేబీ 20వ తారీఖు నుంచి చదివిస్తారు. 24వ తారీఖు వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. 25వ తారీఖు మీరు ఊళ్ళు వెళ్ళండి. 25వ తారీఖు ఎప్పుడు వచ్చిందంటే గురువారం వచ్చింది. మన కార్యక్రమం బుధవారము, 24వ తారీఖు బుధవారము. ఆ రోజు మీరు ఉదయము ఈ ప్రతి ఆదివారం అలాగైతే ఎన్ని గంటలకు వచ్చేస్తున్నారు మీరు? ప్రతి ఆదివారం 10 ఎక్కడ వస్తున్నారు? నేను ఎక్కడ వచ్చేస్తున్నాను మీరు 9 గంటలకు వస్తున్నారు. వెరీ గుడ్. అలాగే మీరు 9 గంటలకి టిఫిన్ చేసి కరెక్ట్గా రావాలి. ఎక్కడికి రావాలి అన్నది నేను మీకు ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ పెట్టుకోం, బహుశా మనం వేరే చోట శాఖ పాస్టర్ గారు అన్నయ్య బిల్డింగ్ చూశారు, అక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడే మనం పెట్టుకుంటాం. చెప్పలేం, దేవుని చెట్టు అక్కడ అక్కడ చేస్తారు. మామిడి చెట్టు కూడా ఉంది అక్కడ, చల్లటి గాలి వస్తుంది. ఆ దినాన 9:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు మిమ్మల్ని అక్కడికి పంపించండి. అర్థమైందా? 4:30, 5 టాయిలెట్కి బాత్రూమ్కి అన్నీ ఉంటాయి. అలాగే అంతమానం కడిగిపోతున్నాను ఎక్కువకూడదు. ఓకే, మీరు కదలకుండా బుద్ధిగా కూర్చోవాలి. మీకు ఉదయం టిఫిన్ చేసి వస్తారు కదా, 11 ఆ టైంకి స్నాక్స్ ఉంటాయి, బిస్కెట్స్, మేబీ ఇదది బటర్ మిల్క్ అనుకున్నాం, ఎండాకాలం కదా. లేదంటే ద్రాక్ష రసం. సాయంకాలం 2 గంటల్లో ఏదో ఒకటి ఉంటుంది, డ్రింక్స్. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్నం అంటే కరెక్ట్గా 12:30. మీ స్కూల్ ఎన్ని గంటలకు కుదురుతారు? 12:30 అయ్యేది కరెక్ట్గా ముగించేస్తాం. 1 గంట కల్లా మీరు స్కూల్లో భోజనం వేస్తున్నారు కదా, అలాగే 1:30 1 గంట బ్రేక్ ఇస్తాం. ఆ టైంలో మీరు ఇంటికి ఎక్కడికి వెళ్ళొచ్చు, మీరు అక్కడే ఉండాలి. భోజనం మేమే మీకు అరేంజ్ చేస్తాం. ప్రార్థన చేయండి. ఆ దినాన దగ్గరగా మనం 26 మంది పిల్లలు అనుకున్నాం, 15 మంది కూడా రాలేదు. 30 మంది పిల్లలకి మనం ఏర్పాటు చేస్తున్నాం. మేమంతా కలిపి ఒక 20 మంది ఉంటాం. 50 మందికి ఆ దినాన భోజనాలు వండాలి. 50 మందికి భోజనం వండాలంటే మీ అందరికీ ఏమేమి కావాలో నాకు తెలుసు. మీకు ఏం కావాలి? చారు, మంచీలు కాదు, నాకు తెలుసు. నీ సిగ్గులు వద్దని ముందు తింటాం. ఓకే, మీకు అలాగేం పెట్టాం, కానీ మీ అందరికీ బిర్యానీ ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది. సార్ వెయిట్ చేసేది ఎండాకాలం బిర్యానీ అంటున్నారు. బిర్యానీ అంటే తినాలి మరి అనుకుంటున్నాం, పిల్లలు కదా, ఇవన్నీ ఉంటాయి. అందరూ కొంచెం కొంచెం తినాలి, బాగా తినాలి. తినేసి ఏం చేయాలి? మధ్య నుంచి పడుకోకూడదు, చక్కగా తినాలి.
కడుపు తిన్న తర్వాత మధ్యాహ్నం నుంచి అంతా మీకు గేమ్స్ ఉంటాయి. ఉదయం అంతా మీకు స్పెషల్గా సాంగ్స్ ఉంటాయి, పప్పెట్ షో ఉంటుంది, మ్యాజిక్ షో ఉంటుంది, బ్యూటీషియన్ ఉంటుంది, బ్యూటీషియన్ గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే మన సంవత్సరం థీమ్ అంటే తెలుసు కదా, అంశం ఐఎమ్ స్పెషల్. చెప్పండి, ఐఎమ్ స్పెషల్. దానికోసమే మీకు చెప్తారు దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకంగా తయారు చేశాడు, పుట్టింపజేశాడు, ఎందుకు మనం ఈ లోకంలో బ్రతకవలసి ఉంది. ఇంతమంది ఉన్న గొడాల గుంపులో చాలా మంది పిల్లలు ఉన్నారు, 900 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లల్లో ఈ 26 లేక 30 మంది పిల్లల్ని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, లేకపోతే మిమ్మల్నే ఎంపిక చేసుకున్నాడు, ఎందుకు నువ్వు స్పెషల్ అనే విషయాలు మీకు ఆ రోజు బైబిల్ నుంచి ఒక 2-3 వ్యక్తుల గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కలరింగ్ క్రాఫ్ట్ వర్క్ ఇస్తాము, కలరింగ్ వేసుకొచ్చి ఆ రోజు బ్యూటీ కాంటెస్ట్ ఉంటుంది, అన్ని మేమేస్తాం. దేవుడి దేవాల అన్ని ఏర్పాటు చేస్తాం మీ కొరకు. ఈ రోజు నుంచి మీరందరూ ఏం చేయాలి, 24వ తారీఖున జరగబోయే చిల్డ్రన్ క్యాంప్ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. ఓకేనా? ఎంతమందికి ఇది? 30 మందికి. అంతకన్నా ఎక్కువ మనకు వద్దు, స్కూల్ అంతా వద్దు. ప్రతి ఆదివారం సండే స్కూల్కి ఎవరైతే వస్తున్నారో మా దగ్గర లిస్ట్ ఉంది కదా, వాళ్ళు మాత్రమే మీకు టీచర్గా చెప్తే వాళ్ళే రండి. మీ లక్ష్మణ్ రావట్లేదు కానీ లక్ష్మణ్ లిస్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము యాడ్ చేస్తాం. జెసిఆర్ రావట్లేదు, వాళ్ళు కూడా మా లిస్టులో ఉన్నారు. అసినా రావట్లేదు, వాళ్ళు కూడా మా లిస్టులో ఉన్నారు. వీళ్ళందరినీ లిస్టులో పెడితే 30 మంది వచ్చారు. 31వ నెంబర్ ఎవరు వచ్చినా మనకు వద్దు. ప్రతి ఆదివారం మనకి అలాగే 20 మంది వస్తున్నారు కాబట్టి ఇంకో 10 మంది చేసుకున్నాం. మా లిస్టులో ఆ రోజు పెట్టగారండి. స్కూల్ అంతా వద్దు. స్కూల్లో ఎంతమంది ఉన్నారు మీరు? 100 మంది ఉన్నారు. 100 మంది వస్తే నేను పెట్టలేను, పువ్వా నేను తట్టుకోలేను. మనకి వెనకాల ఏమీ లేవు, మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. 2-3 హెల్ప్ చేస్తున్నారు, 4 మాసం కానీ రైస్ కానీ. కాబట్టి మీకు డ్రింక్స్ అయినా బటర్ మిల్క్ అయినా నేనే వద్దు టీచర్, వద్దు టీచర్. చూద్దాం. మీకు ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మీరు ఏమైనా ప్రార్థన చేయాలా, మీకు ఏం కావాలో ప్రార్థన చేయండి. ఓకేనా? క్యాంప్ బాగా జరగాలి, చిల్డ్రన్ క్యాంప్ బాగా జరగాలి. మనకి ఇంచుమించు ధనం కావాలి. మేబీ నేను ఒక 10,000 అవుతుంది అనుకుంటున్నాను అన్నిటికీ కలిపి. ఆ 10,000 రూపాయలు దేవుడికి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ఓకేనా? గిఫ్ట్లు చెప్పలేను, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీకు గిఫ్ట్ కావాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఆ రోజు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అడిగిన వాటిని అంటే సమాధానం చెప్తే మీకు గిఫ్ట్ పెన్సిల్ డిమార్ట్లోకి వెళ్ళి తీసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు బ్యూటీషియన్ కాంపిటీషన్ ఉంది. అంటే మీకు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఆ రోజు చక్కగా అందంగా తయారవ్వాలండి. మీరు మీకున్న దాంట్లో అందంగా తయారవ్వాలండి. ఇప్పుడు నాకు ఈ బట్టలు ఉన్నాయి కదా, అందంగానే తయారవ్వాలంటే ఇన్సర్ట్ చేసుకుంటే షూ వేసుకుంటే నేను అందంగా అయిపోతాను కదా, కానీ నాకు అవసరం లేదు. అలా మీకు ఉన్న దాంట్లో అందంగా తయారు. అంతేకాని నాకు ఎందుకంటే బ్యూటీషియన్లో ఫస్ట్ రావాలి అనేవి అడగద్దు. మీకు కొంచెం మంచి మంచి బట్టలు ఉన్నాయి. మ్యాగ్నెట్ కూడా అందంగా తయారు వచ్చింది. లక్ష్మి ఏంటి నువ్వు ఈరోజు స్పెషల్ బర్త్డేనా ఇలా? వెరీ గుడ్. చూడండి దేవదత్తలాగా ఉంది, చూసారు ఎంత అందంగా చప్పలు పట్టింది. ఏ పేరు? లక్ష్మి కదా. ఇక్కడ మీ పేరు నాకు నోటెడ్ అయిపోయింది. చప్పలు పట్టిన అందరూ కూడా ఎంత అందంగా ఉందో దేవదత్తలా. సరళ రాత్రులు కూడా ఇలాగా దేవదత్తలా కూర్చుంటారు. ఓకే, దేవుడు మీకు బంగారాన్ని ఇచ్చిదాక. ఓకే, మన ఇంతవరకు ఈ విషయాలన్నీ మీరు వీటి వరకు మీరు ప్రార్థించాలి. రేపు జరగబోయే నెక్స్ట్ వీక్ జరగబోయే ఈ నెల ఏ నెల ఇది? ఏప్రిల్ నెల 24వ తారీఖున జరగబోయే మన గుడారిగుంట చిల్డ్రన్ క్యాంప్ వరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఎవ్రీ ల్యాంప్ చిల్డ్రన్ క్యాంప్ వరకు మీరు ప్రార్థన చేయాలి. తర్వాత మీకు ఫస్ట్ పెడుతున్నాం చిల్డ్రన్ క్యాంప్. నాకు ఈ నెల 24వ తారీఖు నుంచి మళ్ళా స్కూలు 12వ తారీఖు జూన్ 12వ తారీఖు తెరిచేంత వరకు కూడా నేను చాలా ఊర్లు వెళ్ళి VBS చిల్డ్రన్ క్యాంప్స్ CBCలు పెట్టాలని నేను అనుకుంటున్నాను. మీలాంటి పిల్లలందరికీ సువార్త చేయాలి, బోధించాలని నేను మీ టీచర్ గారు వెళ్ళాలని అనుకుంటున్నాం. మరి మా ప్రయాణంలో ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది డేట్స్ ఇవ్వాలి, వారందరూ డేట్స్ ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రయాణంలో హ్యాపీగా వెళ్ళి సంతోషంగా రావాలని ప్రార్థన చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుని ఈ మొదటి సెక్షన్ మనం ముగించుకుందాం. తర్వాత లెసన్లోకి మనం వెళ్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? అబ్బే సెపరేట్ అయిపోయింది. ఆర్ యు రెడీ? ఓకే, నేను చెప్తాను ప్రార్థన. ప్రే అనగానే ఏం చేయాలి? 1 ఏంటా 2 3 అనగానే మోకరించాలి. నాతో చెప్పండి. యేసయ్యా
మీకు వందనాలు. ఈ ఏప్రిల్ నెలంతా మమ్మల్ని, మా కుటుంబాలను, మా టీచర్స్ని, మా పాస్టర్ గారులను, మా గ్రామాన్ని, మా దేశ నాయకులను అందరినీ దీవించండి. యేసయ్యా, మేమందరము పరీక్షలు బాగా రాసి అమ్మా నాన్నలకు మంచి పేరు తెచ్చి నీకు ఇష్టమైన పిల్లలుగా ఉండేటట్లు సహాయం చేయండి. ఈ నెలలో 24వ తారీఖున జరగబోయే చిల్డ్రన్ క్యాంప్ కొరకు ఏప్రిల్, మే, జూను సెలవు దినాల్లో జరగబోయే BBS, CBC క్యాంపుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. యేసయ్యా, మమ్మల్ని దీవించండి, మాతో ఉండండి. మీరు మా పైన చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆశీర్వాదాల బట్టి వందనాలు. యేసయ్యా, నన్ను దీవించండి, నాకు సహాయం చేయండి, నాతో ఉండండి, నాకు కావలసినవన్నీ దయచేయండి. ఈ ఎండల్లో ఎవ్వరికి ఏ కష్టమో రాకుండా సహాయం చేయండి. యేసయ్యా, నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, ఆమేన్, ఆమేన్. ఓకే, అందరూ కూర్చోండి. వెరీ గుడ్.